సో మీకు మంత్రాలు ఏమన్నా వచ్చా? మంత్రాలు అంటే దిష్టి మంత్రాలు, మంచి ఎవరైనా మంచి కోసం సరే, అంటే మంచి కోసం చదివే మంత్రాలు ఒకటి చదవండి. నేను అవన్నీ చదవనండి. చదవరా? చదవ ఎందుకు? అంటే మా గురువులు అట్లా చెప్పిర్రు. ఇప్పుడు కొంతమంది మీరు చూసినట్టయితే మీ తాతమ్మలైనా ఎవరైనా నానమ్మలైనా వాళ్ళు చూసినట్టయితే ఇప్పుడు కొంతమంది చెట్లు, ఆయుర్వేదం చెట్లు ఉంటాయి. అవును. పలానా చెట్టు అని అంటారు కదా, ఆ చెట్టు కదా అని పనిచేస్తుంది అంటారు, కానీ ఇంకా దాని పేరు చెప్పారు. అవును. ఎందుకు చెప్పరు? దాని పాటింపు అనేది, పవర్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే. అట్లా కాబట్టి చెప్పరు. చెప్పరు ఇక. చెప్పరు. ఓకే. అది. సో అంటే ఇప్పుడు చాలామంది షుగాలు ఊగే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. సో వీళ్ళందరూ నిజంగానే దేవత అందరిలోకి వస్తుందా? ఈ అందరిలోకి వస్తుందా అంటే ఇప్పుడు గాలి గాలి గండం అయింది, గల్లికి ఒక గణపతి అయింది, ఇంటికి ఒక శివసత్త అయింది. ఓకే. ఇంటికి ఒక శివసత్త అయింది. అట్లా అయిపోతారు ఇంకా జనాలు. ఇంకా జనాలు వాళ్ళు ఆగుతలేరు, ఇక ఎవరు కూడా ఆగుతలేరు ఇంకా భూమి మీద. అది అట్లా కలికాలం కదండి. కలికాలం అంటే ఇదే. ఇంకా కలికాలం అంటే నేను మొన్న అన్నీ మీవైనా సరే ఎవరివైనా వీడియోలు చూస్తుంటే అనిపించింది అనమాట, కలికాలం అంటే ఇదేనేమో, భక్తి ఉన్నోని కూడా లేకుండా చేసేదంటే ఇదేనేమో అనుకున్నారా మీరు? అనుకున్నా.